కంటి చూపు లోపించి అభాగ్యులకు దారి దీపంలా బ్రైలీ లిపి మారింది. బ్రైలీ లిపి రూపశిల్పి అయిన లూయిస్ బ్రైలీ జయంతి వేడుకలు జరుపుకోవాలంటే తిరుపతిలోని అంధ విద్యార్థులు దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. 2019 నుంచి ప్రతి ఏటా జనవరి 4వ తేదీని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రభుత్వ అంధ శరణాలయాలకు లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలకు ₹1,00,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే తిరుపతి శివజ్యోతి నగర్లోని అంధుల శరణాలయంకు కేవలం 10,000 లేక 15,000 మాత్రమే శరణాలయంకి అందుతుందని, ఆ నిధులు కూడా వస్తుందో లేదో తెలియని పరిస్థితిని అంధ విద్యార్థులు వాపోతున్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి, వర్ధంతి వేడుకలకు దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని లూయిస్ బ్రెయిలీ జయంతి, వర్ధంతి వేడుకలు ఘనంగా జరపాలని అంధులు కోరుతున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినం తమకు ఓ పండుగ లాంటిదని, ఆ రోజు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 215వ లూయి బ్రెయిల్ బర్త్డే యానివర్సరీ చేస్తున్నాము. అయితే ఇక్కడ హోమ్లో చాలా సమస్యలు ఉన్నాయి. నా రూమ్లో ఉండడానికి కానీ కనీస అవసరాలు కూడా కొన్ని ఇంకా కావాల్సి ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఈ ఫంక్షన్కి కూడా వస్తుంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లము ఇక్కడ దోమలు, చుట్టూ దోమలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ సౌకర్యం కావాలి. అన్నము పెడుతున్నారు బాగానే, కాకపోతే కొంచెం ఇంకా బాగా ఉండాలని ఉండాలనేది అందరూ అడుగుతున్న విషయం. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సరిగ్గా ఇంకా రావట్లేదని తెలుస్తుంది. ఇక్కడ హాస్టల్లో కూడా సమస్యలు ఉన్నాయి. చాలా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంకా జరగడం లేదు. అధికారులను అడిగినా కూడా మేము ఫండ్స్ పెట్టాము, ఇంకా రావడం లేదు అంటున్నారు. అవి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియే. 3 పూట అన్నం వచ్చి పెడుతున్నారు. కొంచెం ఇంకా నాణ్యతగా ఉంటే ఇంకా మంచిగా బాగుంటుంది. దాంట్లో భాగంగా హాస్టల్లో మాకు గవర్నమెంట్ హాస్టల్లో ఈ ఫంక్షన్ జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి కూడా మేము ఆశించేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ లూయిస్ బ్రెయిలీ గారికి సంవత్సరానికి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ₹1,00,000 ఇస్తున్నాము. ప్రతి జిల్లాకి మన ఫంక్షన్ జరుపుకోండి అంటున్నారు. కానీ ఆ ₹1,00,000 అనేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి ఎటువంటి సహకారాలు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి అమౌంట్ అనేది బడ్జెట్ రావడం లేదు. ప్రతి జిల్లాలో, ఇక్కడ ఈ జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇదే చెప్తున్నారు, బడ్జెట్ అనేది రావడం లేదు. వచ్చిన కాడికి 10,000 వస్తుంది, 20,000 వస్తుంది. అది ఎంతవరకు వాస్తవాలు అనేది కూడా తెలియడం లేదు. కాకపోతే దాతల సహాయంతోనే ఇట్లాంటి ఫంక్షన్లు జరుపుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ వారు ఖచ్చితంగా మాకు ఈ విధంగా సహాయం చేయాలి. రెండో విషయం ఏమంటే, హాస్టల్లో ఈ పెన్షన్లు మాకు 3,000 అనేది ప్రభుత్వం గవర్నమెంట్ అందరికీ, వృద్ధులకి అందరికీ కూడా ఈ నెలలో 3,000 చేయడం జరిగింది. మాకు 3,000 ఎప్పుడో చేసిన 3,000 అట్లే మాకు 3,000 రూపంలోనే అట్లే 3,000 కానీ మిగిలిపోయింది. సో మాకు దాని కనీసం ఒక 4,000, 5,000 చేస్తే పక్క జిల్లా తెలంగాణలో కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఆల్రెడీ 4,116 ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి 2 మంత్స్ నుంచి అక్కడ కూడా 5,000, 6,000 చేస్తున్నారు. ఇక్కడ కనీసం మాకు ఒక 4,000 గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని మాకు న్యాయం చేస్తే బాగుంటుంది.